విత్ ప్రూఫ్స్, విత్ అథెంటిక్ డేటా ఈ రోజున మనం ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ఎంత సిగ్గుచేటు. అసలు ఏమనుకుంటున్నారు? ప్రచారాల్లో మాత్రం మేము అది చేస్తాం, మహిళలకు ఇది చేస్తాం అంటూ కబుర్లు చెప్పేస్తారు. ఆచరణలోకి వచ్చేసరికి చూస్తే ఏమీ ఉండదు. ప్రమోషన్ ఫుల్లు, ఆచరణ నిల్లు అన్నట్టు ఉంటుంది పరిస్థితి. బిల్లులు పాస్ చేయాలన్నా కూడా ఈ రోజున పిచ్చివాగుడు వాగుతూ మహిళల్ని ఇబ్బంది పెడుతున్న టీడీపీ నేతలు ఉన్నారు. వాళ్ళు పనిచేసిన పనికి బిల్లులు పాస్ చేయాలన్నా కూడా ఈ రోజున మహిళల పరిస్థితి వాళ్ళు చెప్పిన మాటలు వినడం, వాళ్ళు చెప్పినట్లుగా నడుచుకోవడం అన్నమాట. విద్యార్థినులపై టీడీపీ కుటుంబాలకు చెందిన యువకుల గ్యాంగ్ రేప్ చేసి 19/10/2024లో ఆ తల్లిదండ్రులు ఎంత మొరపెట్టుకున్నారు, ఆ తల్లిదండ్రులు ఎంత క్షోభ అనుభవించారు, ఆ విద్యార్థినులు ఎంత ఇబ్బంది పడ్డారు. ఒక్కళ్ళన్నా మాట్లాడారా? ఒక్కళ్ళన్నా దీన్ని కవర్ చేశారా? దళితులంటే గౌరవం లేదు. మా నాయకులు, దళిత నాయకులపై ఎన్ని అక్రమ కేసులు పెట్టారండి మీరు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత? మాజీ ఎంపీ నందిగామ సురేష్ గారి విషయం కావచ్చు, మాజీ మంత్రి మెరుగు నాగార్జున గారి మీద కావచ్చు, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గారి మీద, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ గారి మీద, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు గారి మీద, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ గారు తనయుడు పినిపే శ్రీకాంత్ మీద ఎన్ని అక్రమ కేసులు పెట్టారు? అలాగే ఈ రోజున ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో దళితుల్ని ఎంత అసహ్యంగా ట్రీట్ చేస్తున్నారు, ఎంత తక్కువగా చూస్తున్నారు. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లు కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, పార్టీ చూడకుండా పరిపాలన అందించిన తీరు ఈ రోజున ప్రతి ఒక్కళ్ళకి గుర్తొస్తోంది. ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ గుర్తెచ్చుకుంటున్నారు ఆ రోజుల్ని. అసలు ఈ మనిషి ఈయన చూడండి. అసలు నజీర్ గారు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ఓ మహిళతో మాట్లాడిన వీడియో, ఆ వీడియో మన దగ్గర ప్లే అవుతుందా? అవ్వచ్చా? ఒకసారి చూడండి. ఒకసారి ఆ వీడియో చూద్దాం మనము. అది చూసిన తర్వాత అంటే ఒక గౌరవప్రదమైన పోస్ట్లో ఉంటూ ఆయన మహిళలతో మాట్లాడేటువంటి తీరు, మహిళల్ని ఉద్దేశించి ఆయన వాడేటువంటి పదాలు ఎంత హేయమైనవిగా ఉన్నాయంటే ఒకసారి మీరే చూడొచ్చు. గతంలో ఒకసారి ప్లే చేయండి వీడియో. గతంలో టీడీపీ కార్పొరేటర్ పదవికి పోటీ చేసిన ఒక మహిళతో వీడియోలో చెప్పలేని రీతిలో సైగలు చేస్తూ ఆయన వ్యవహరించిన తీరు ఎంత తేటతెల్లమైందంటే ప్రతి ఒక్కళ్ళ ఫోన్లో, ప్రతి ఒక్కళ్ళ అకౌంట్లో, సోషల్ మీడియా అకౌంట్స్లో ట్రెండింగ్ ఈ వీడియో ఈ రోజున. ఆ మహిళ వ్యవహరించిన తీరు సభ్య సమాజం, ఆ మహిళతో ఈయన వ్యవహరించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందనే అభిప్రాయం ఈ రోజున ప్రతి ఒక్కళ్ళ వ్యక్తమవుతోంది. ప్రజాప్రతినిధి అయ్యుండి కూడా ఈ రకంగా రాసలీలలు చేస్తూ వీళ్ళు ఏమీ చెప్పాలనుకుంటున్నారు ఈ రాష్ట్రానికి నాకు అర్థం కాదు. అంటే మీరు ఒక గౌరవమైన పోస్ట్లో ఉన్నారు, మీరు చాలా మంది మిమ్మల్ని చూస్తూ ఉంటారు, మీరు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మీరు ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి. కానీ మీ ప్రవర్తన, మీ తీరు ఈ రోజున కూటమి ప్రభుత్వంలో నాయకుల తీరు ఎలా ఉందంటే మాటల్లో చెప్పలేని విధంగా ఉంది. మళ్ళీ నిష్పక్షపాతంగా మేము రాజకీయం చేస్తాము, మహిళల్ని సమానంగా చూస్తూ వాళ్ళ సాధికారత కోసం కృషి చేస్తాము అంటూ కబుర్లు చెప్తారు. ఈ రోజున మహిళలు ఏంటండి, ఎస్పీలే భయపడుతున్నారు. అసలు మీ పాలనలో ఎస్పీలే, ఐపీఎస్ అధికారులే భయపడుతున్నారు మీ పాలనలో. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ ఐపీఎస్ సంజయ్కి నిష్పక్షపాతంగా పనిచేస్తారనే పేరుంది, అవునా కాదా? ఆయనకు ఏ రాజకీయ పక్షానికి కొమ్ము కాయరని ఐపీఎస్ అధికారులే స్పష్టం చేస్తూ ఉంటారు. ఆయన కూడా మీ నిధుల్లో దుర్వినియోగానికి బలైపోయారు. ఆయన కూడా ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ పై మీరు ఎంత కక్ష తీసుకున్నారు ప్రజలందరం చూసాము. దళితులను ఎంత హేయంగా మాట్లాడతారు మీరు. గంజాయి తాగేవాళ్ళు మీరు మాట్లాడిన మాటలే 27/4/2024లో విత్ డేట్ చెప్తున్నా నేను ఈ రోజున. గత సంవత్సర కాలంగా
ఎవ్వరు రాష్ట్రంలోని ఏ పనులు చేసుకునే వాళ్ళు కూడా సంతృప్తిగా లేరు ఈ కూటమి ప్రభుత్వంతో. అది రైతుల దగ్గర నుంచి, చదువుకునే పిల్లల దగ్గర నుంచి, ఉద్యోగాలు చేసుకునే మహిళలు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ఎవ్వరు సంతోషంగా లేరు. ముఖ్యంగా మహిళలైతే నిన్నటికి నిన్న మీరు అమలుపరిచిన బస్సు పథకం కూడా చూసాం కదా. ఫ్రీ అన్నారు. డబ్బులు తెచ్చుకోకుండా టికెట్ కొనుక్కోవడానికి వస్తే అయ్యో ఇది ఫ్రీ కాదమ్మా అంటారు అక్కడ వాళ్ళు. మళ్ళీ వాళ్ళు వెళ్ళి డబ్బులు తెచ్చుకుని టికెట్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి. బస్సుల ముందు ఇది స్త్రీ శక్తి సంబంధించినది కాదు, ఇక్కడ వర్తించదు ఆ పథకం అని చెప్పి బోర్డులు పెట్టుకుని తిరుగుతున్నారు. ఇంకేంటి మీరు ఇచ్చింది? మాటలు అందరూ చెప్తారు, కానీ మీరు మాటలు చెప్పినవన్నీ కూడా చేతల్లో చేసి చూపించేటువంటి ఆ నమ్మకం మీకు ఉన్నప్పుడే ఆ మాటలు చెప్పండి. లేకపోతే నవ్వుతున్నారు ప్రజలందరూ కూడా. ఈ రోజున చూసాం కదా, ఇప్పుడు సంవత్సర పై కాలంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మహిళల పట్ల, దళితుల పట్ల, ఐపీఎస్ అధికారుల పట్ల, ప్రభుత్వ ఉద్యోగుల పట్ల వాళ్ళు ప్రవర్తించిన తీరు ఇది. ఇవన్నీ కూడా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఇవన్నీ కూడా ప్రజలు ఏ రకంగా సమాధానం చెప్పాలో అప్పుడు చాలా గట్టిగా సమాధానం చెప్తారు. ఇవాళ రేపు ఒక వరం ఏమిటంటే ఏదొచ్చేసినా అది మార్పింగ్ అని చెప్పేయచ్చు, ఏది అయినా మాట్లాడేయచ్చు. తర్వాత అయ్యో అది ఏఐ అండి మాకేం సంబంధం లేదు అని చెప్తున్నారు. మరి నిజాలు భగవంతుడికే తెలియాలి. మీరు మీడియాలోనే ఉన్నారు, మీకు ఒక ఐడియా ఉంటుంది కదా సార్. ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగినా అక్కడ మా మహిళా నేతలు వెళ్ళి మాట్లాడుతున్నాము, వాడిని ప్రశ్నిస్తున్నాము. అది మచిలీపట్నం కావచ్చు, రాజమండ్రి కావచ్చు, పాయకరావుపేట కావచ్చు, వైజాగ్లో కావచ్చు, రాప్తాడులో కావచ్చు, ఎక్కడైనా ప్రతి చోట మొన్నటికి మొన్న ఒక ఆడ మనిషిని చెట్టు కట్టేసి కొడుతుంటే తన కన్న బిడ్డ ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా గొంతెద్దాన్ని ప్రశ్నించింది. ఆ తర్వాత కదా ఆమెకు న్యాయం జరిగింది కుప్పంలో. సో ఇలాగా ప్రతి చోట ఎక్కడ మహిళలకు అన్యాయం జరుగుతున్నా అక్కడ ముందు నిలబడేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని సగర్వంగా తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే మా అధినాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలపై అపారమైన గౌరవం. ప్రతి మహిళని కూడా సొంత చెల్లిలా చూసేటువంటి విశాల హృదయం అయింది. కాబట్టి రాష్ట్రంలో ఏ ఆడపిల్లకు అన్యాయం జరిగినా కూడా ముందుండి ప్రశ్నించేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రశ్నించే పేపర్ సాక్షి, కవర్ చేసేటువంటి ఛానల్ సాక్షి మీడియా. ఇది అందరికీ తెలిసిన విషయమే. అవును, ఆయన ఎక్కడున్నారు అసలు? నిజమే, నేను మొన్న కూడా అన్నాను, ఈయన అసలు కనబడట్లేదు, ఏమైపోయారు ఈయన? ఇన్ని జరుగుతున్నా కూడా ఒక్కదానికి కూడా మాట్లాడరు. ఆయన సొంత నియోజకవర్గంలో జరిగితే మాట్లాడరు. ఆయన పక్కన కాకినాడ జిల్లాలో మొన్న డాక్టర్ పైన నర్సింగ్ కోర్స్ చదివేటువంటి వాళ్ళ మీద గవర్నమెంట్ హాస్పిటల్లో అంత ఇష్యూ జరిగితే అప్పుడు కూడా ఆయన వచ్చి మాట్లాడలేదు. ఒక్క విషయంలో ఆయన స్పందించరు. ఆయన ఏం చేస్తున్నట్టు? సార్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వేర్ ఆర్ యూ? సో ఇవన్నీ గుర్తుపెట్టుకుని ప్రజలందరూ ఈరోజు అనుకుంటున్న మాట, మళ్ళీ రాష్ట్రం బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అవ్వాలి అని. ఆయన ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఈ రోజున చిన్న పిల్లల దగ్గర నుంచి, అంటే అప్పుడే ఓటు హక్కు వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి కూడా రెడీగా ఉన్నారు, ఎప్పుడెప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామా అని. సో మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగన్ అన్న. జోహార్ వైఎస్ఆర్, జై జగన్. రెడ్ బుక్ పేరుతో రాజ్యాంగ హక్కులను కాలరాస్తోంది ఈ కూటమి సర్కార్. చంద్రబాబు అండతో ఉద్యోగులు, దళితులు, మహిళలపై ఎమ్మెల్యేలు చేస్తున్న దాడులు, దాష్టికాలు చెప్పనలవి కాకుండా ఉన్నాయి. ఏ అధికారం లేకున్నా కూడా ఉద్యోగులపై కూటమి ప్రభుత్వంలో కూటమి ఎమ్మెల్యేలు ఎందుకు అధికారాలు చలాయిస్తున్నారు? అసలు ఉద్యోగులపై అధికారం చలాయించే హక్కు ఎమ్మెల్యేలకు ఎవరిచ్చారు? మాట వినని ఉద్యోగులపై వేధింపులు, బదిలీలు. నిన్నటికి నిన్న చూసుకుంటే
కేజీబీవీ ప్రిన్సిపల్ను వేధిస్తూ ఆముదాల వలసలో ఎమ్మెల్యే కూన రవికుమార్ గారి ఉదంతం మనం మాట్లాడాలి ముందుగా. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుండి రాష్ట్రంలో ఇందాక నేను చెప్పినట్టు దళితులు, ఉద్యోగులు, అందులో మహిళా ఉద్యోగుల పట్ల ముఖ్యంగా ఈ ఎమ్మెల్యేలు చేస్తున్న ఒత్తిడి, ఈ ఎమ్మెల్యేలు చేస్తున్న దారుణాలు, బెదిరింపులు, దాష్టికాలు ఒక్కొక్కటి పెరిగిపోతూనే ఉన్నాయి. ఆ బాధితురాలు, ఆ కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య గారి మాటలు వింటే, అంటే రాత్రి 10:30 తర్వాత కూడా కార్యాలయానికి పిలిపించుకుని పనుల సాకుతో, పనుల వంకతో ఆవిడ్ని అక్కడే ఉంచుకుంటూ, ఇదేంటి అని ప్రశ్నిస్తే ఆవిడ్ని బెదిరిస్తూ, వాళ్ళ అనుచరులను ఇంటికి పంపించి, ఏం చేద్దామని అర్ధరాత్రులు వీడియో కాల్స్ చేస్తూ, అంటే ఒక మహిళా ఉద్యోగిని అర్ధరాత్రులు మీ కార్యాలయాల్లో అలా తిప్పుకోవచ్చా, అలా ఉంచుకోవచ్చా? ఏమన్నా అంటే పనులు చేయించుకుంటామంటూ సాకులు చెప్తారా? వీడియో కాల్స్ అర్ధరాత్రి చేస్తారా? ఏ ప్రభుత్వంలోనూ చూడలేదు మరి ఇలాంటి ఒక పనితనం. కూటమి ప్రభుత్వంలోనే చూస్తున్నాం. అంటే ఎమ్మెల్యే కూన రవికుమార్ గారు ఒక్కరే కాదు, రాష్ట్రంలో చంద్రబాబు కూటమి సర్కారు వచ్చిన నాటి నుండి పొలిటికల్ గవర్నెన్స్, రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో భాగంగా ఎమ్మెల్యేలు కూటమి రాబందుల మాదిరిగా స్వైర విహారాలు చేస్తున్న ఒక్కొక్కటి ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే, పల్నాడు ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు అంబులెన్స్ లో వచ్చింది రోసమ్మ గారు. మీరు చూడొచ్చు, టీడీపీ మహిళా నేత నుండి నన్ను కాపాడండి బాబోయ్ అంటూ మొరపెట్టుకుంటోంది ఆవిడ. కలెక్టరు ఎస్పీకి వృద్ధురాలు వినతి పత్రం అందించి, ఆమె 1.5 ఎకరం స్థలం దురాక్రమణకు మహిళా నేత దౌర్జన్యం చేస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తే అసలు ఆమెని పట్టించుకున్న వాళ్ళు లేరు ఈ రోజున. అంటే ఇలాంటి న్యూస్లు నిజంగా జరిగితే కూడా ఇవన్నీ ఒక సాక్షి పేపర్లోనే ఎందుకు వస్తున్నాయి, మిగతా పేపర్లో ఎందుకు రావట్లేదు? ఈ న్యూస్ అబద్ధం కాదు, ఆమె ఆవేదన అబద్ధం కాదు, మరి ఒక్క సాక్షి మాత్రమే ఎందుకు నిస్సహాయుల పక్కన, అభాగ్యుల పక్కన నిలబడి ప్రశ్నిస్తోంది ఈ రోజున? ఈ విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. ఎందుకు అంటే, మొన్నటికి మొన్న శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే రవికుమార్ గారు మహిళా ఉద్యోగుల్ని వేధించిన సంగతితో పాటు ఇలాంటివి రాష్ట్రంలో ప్రతిరోజు కోకొల్లలు జరుగుతున్నాయి. కానీ ఎంతమంది మాట్లాడుతున్నారు దీని మీద? మాట్లాడరు. ఎందుకంటే ఎల్లో మీడియా మాఫియా ప్రశ్నించే సాక్షి ఛానల్ గొంతు నొక్కేస్తారు, ఇబ్బందులకు గురి చేస్తారు ఆ ఛానల్ని కూడా. ఇంకెవరు వాళ్ళని ప్రశ్నించకూడదన్నమాట. వాళ్ళు మాత్రం వాళ్ళ అధికారాలని దుర్వినియోగం చేసుకుంటూ ఎన్ని అఘాయిత్యాలకైనా, ఎన్ని అరాచకాలకైనా పాల్పడచ్చు. ఉదాహరణకి మన సౌమ్య గారి ఉదంతం. దాంతోపాటుగా ఇంకొకటి, మన నరసరావుపేట రూరల్కి సంబంధించిన విషయం ఇది. లైంగిక దాడికి యత్నించిన టీడీపీ నాయకుడు ముక్కపాటి వెంకటేశ్వర్లు గారిపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదు అనేటువంటి ఒక అభాగ్యురాల ఆవేదన ఇది. ఏం చెప్పారు? డబ్బు పలుకుబడి ఉంది ఆయనకి, ఎందుకు ఆయనతోటి మనకి, రాజీ చేసేసుకో అని చెప్తున్నారు. ఇదా మీ రాజకీయం? ఇదా మీరు చేసే రాజకీయం? ఇదా మీరు చేసే పంచాయతీలు? ఏ రోజు కూడా ఈ కూటమి ప్రభుత్వం మహిళలకి అన్యాయం జరిగిన చోట అన్యాయం చేసిన వాడి వైపే నించున్నారు తప్ప, అన్యాయం